ఓ మై గాడ్! ఇప్పుడే 'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమా వచ్చిన సింపుల్‌గా చెప్తున్నా సూపర్ గైస్. ఇలాంటి ఫిల్మ్స్ చాలా రేర్‌గా వస్తాయి. అండ్ చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో. అంటే ఫ్రెష్‌గా ఉంటది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అట్లా కాకుండా చాలా డిఫరెంట్ పాయింట్స్ రైజ్ చేసిర్రు ఈ సినిమాలో. ఆ ప్రెగ్నెన్సీ థింగ్ కావచ్చు అండ్ తెలంగాణ యాస కావచ్చు, పర్టిక్యులర్ ప్లేస్‌కి సంబంధించిన స్టోరీ ఇది. రూరల్ స్టోరీయే బట్ ఎండ్ ఆఫ్ ది డే కొంచెం లవ్ స్టోరీ కాబట్టి యూనివర్సల్ స్టోరీ అనే చెప్పొచ్చు. అండ్ కొన్ని మూమెంట్స్ అసలు ఎంత బాగున్నాయో. అండ్ యాక్ట్రెస్ అయితే సీరియస్‌గా చెప్తున్నా అసలు ఎవ్రీవన్ అంటే హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఆ విలన్ ఎవరైతే చేసిర్రో ఆయన కూడా నిజంగా ఎంత బాగా చేసిర్రంటే అసలు రియల్ క్యారెక్టర్స్ ఇమాన్ చేసిర్రు. అంటే అందరూ కొత్తోళ్ళు ఉండడం వల్ల ఆ స్టోరీ కూడా నిజంగా ఫ్రెష్‌గా అనిపిస్తది. ఎక్కడో చిన్న చిన్న మూమెంట్స్ అరే మనం ఇవి చూసినామన్న మూమెంట్స్ అనిపిస్తాయి తప్ప మిగతా అంతా ఫ్రెష్‌గా ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆళ్ళు ఆటోలో కూర్చున్నప్పుడు అతను చెప్పులేసుకుంటాడు ఆ అమ్మాయిది. అది నిజంగా అసలు థాటే నిజంగా సూపర్‌గా అనిపించింది నాకు. అండ్ కొన్ని మూమెంట్స్‌లో అసలు మ్యూజిక్ అయితే ఇరగదీసేసిండు అసల. అది ఎవరో మ్యూజిక్ కొట్టింది గానీ ఓ మై గాడ్! హ్యాట్స్ ఆఫ్ అండి అసలు సీరియస్‌గా. అండ్ స్టోరీ ఎవ్రీథింగ్ అసలు బ్యూటిఫుల్‌గా ఉంది అసలు. నిజంగా చెప్తున్నా ఇలాంటి స్టోరీ మాత్రం మిస్ అవ్వద్దు. ఒకవేళ మీకు లవర్ ఉంటే మాత్రం లవర్‌తో ఎళ్ళండి. ఏఎంబీలో నేను చూస్తుంటే ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు ఎవరంటే లవర్సే ఉన్నారు. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే చేతులు పట్టుకొని అట్లా ఓ మై గాడ్! ఫీల్ గుడ్ మెమోరీస్ యార్ అసల. నాకైతే ఎంత బాగా అనిపించిందో సినిమా. అండ్ కొన్ని మూమెంట్స్ ఉన్నాయి అసలు. హీరోయిన్ అయితే అసలు చింపి పడేసింది సీరీస్. అఫ్‌కోర్స్ హీరో కూడా సూపర్‌గా చేసిండు. నాకు తెలిసిన విషయం ఏందంటే ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ ఈ సినిమా ఫస్ట్ షూట్ చేసినప్పుడు కొంచెం షూట్ చేయగానే ఫ్లడ్స్ వచ్చేసి ఆగిపోయింది సినిమా. తర్వాత మళ్ళీ రీషూట్ చేసిర్రు. అంటే స్టార్టింగ్ నుంచి మళ్ళీ రీషూట్ చేసిర్రు. సో, అంత ఎఫర్ట్స్ పెట్టి తీసిన సినిమా ఇది. అండ్ నిజంగా క్రేజీ మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో. చాలా కొత్త టైప్ స్క్రీన్ ప్లే అవ్వచ్చు, కొత్త టైప్ స్టోరీ అని చెప్పొచ్చు. అండ్ ఈవిన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన మూవీస్‌లో 'లిటిల్ హార్ట్స్' తర్వాత ఇది హిట్ అవ్వబోతుందని నాకు అనిపిస్తుంది. అండ్ నేను చూసిన మూమెంట్ వరకు మాత్రం నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికి కూడా బట్ ఫ్రెష్‌గా అనిపిస్తది ఫిల్మ్. అండ్ చాలా ఈగోకి మధ్య ఉంటది ఫిల్మ్. అండ్ నిజంగా ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ అసలు నిజంగా. ఆ హీరోయిన్ అయితే అసలు చాలా బాగా చేసింది ఆ అమ్మాయి మాత్రం. వెరీ హ్యాట్స్ ఆఫ్ టు ద ఫిల్మ్ అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. హోప్ యూ గైస్ మీరు మాత్రం ఈ వీకెండ్ కనుక ఉంటే మీకు టైం ఉంటే మాత్రం అస్సలు మిస్ కాకండి. ఇలాంటి సినిమాలు అస్సలు మిస్ అవ్వదు థియేటర్‌లో. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. అంటే మ్యూజిక్ అయితే కొన్ని చోట్ల ఓ మై గాడ్! అంటే కళ్ళకి నీళ్ళు రాకపోయినా కూడా నీళ్ళొచ్చేంత ఇంటెన్స్ అంటే మన ఫీల్ అంటే మనకున్న కొన్ని మూమెంట్స్ ఉంటాయి చూసిర్రా? అలాంటివి గుర్తుకొస్తాయి ఈ ఫిల్మ్ చూసినప్పుడు కొన్ని. నిజంగా లవ్ స్టోరీస్ చాలా ఉంటాయి. విలేజ్‌లో మనం చూస్తాం అట్‌లీస్ట్. ఆ మూమెంట్స్ అయితే కొన్ని ఎంత బ్యూటిఫుల్‌గా అనిపించినాయంటే నాకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద ఫిల్మ్ మేకర్ అండ్ ఎవ్రీబడీ. అండ్ ఆల్ ది బెస్ట్. 100% ఈ సినిమా హిట్ అయితదని నాకైతే అనిపిస్తుంది. ఇది జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.